ఒకవేళ మీరు నిద్రపోతూ కూడా డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకోకపోతే జీవితాంతం సేవ చేస్తూనే ఉండాలి అన్నారు వారెన్ బఫెట్. పేదవాళ్ళు డబ్బుని సేవ చేయడానికి సమయాన్ని ఖర్చు పెడతారు, అదే ధనవంతులు సమయాన్ని సేవ చేయడానికి డబ్బుని ఖర్చు పెడతారు అంటారు యండమూరి వీరేంద్రనాథ్ గారు. అయితే ఈ సమయాన్ని మీరు కూడా విన్నారంటే నిద్రపోతూ కూడా డబ్బులు ఎలా సంపాదించాలో అనేది నేర్చుకోవచ్చు. లక్ష్మీదేవి తన భార్య అయిన వెంకటేశ్వర స్వామి నిలబడి సంపాదిస్తూనే ఉన్నారు, కానీ కుబేరుడు మాత్రం హాయిగా కూర్చొని పడుకొని నిద్రలోనే సంపాదిస్తూ ఉన్నాడు. కాబట్టి కుబేరుడులా మీ డబ్బుని రెట్టింపు చేయాలంటే ఎక్కడ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకోవాలి. ఇంకా విషయంలోకి వెళ్తే ఒక చిన్న కథ చెప్తా, వినండి. ఇది కల్పితం అయితే కాదు, ఈ జపాన్లో జరిగిన ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. అది 1930లో జపాన్లో టోక్యో అనే నగరంలో ఒక కుర్రవాడు ఉండేవాడు. అతను ఇంజనీరింగ్ రంగంలో అద్భుతమైన మేధావి. అయితే తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టి కార్ పిస్టల్ రింగ్ను తయారు చేయాలనుకున్నాడు. టయోటో కంపెనీకి వెళ్లి కార్ పిస్టల్ తయారు చేసే కాంట్రాక్ట్ తనకి ఇవ్వమని అడిగాడు. దానికి యాజమాన్యం మీకు ఆటోమొబైల్ సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాము అన్నారు. దాంతో కేవలం సర్టిఫికేట్ కోసం ఆటోమొబైల్ చదివాడు. ఆ తర్వాత టయోటో కంపెనీకి వెళ్ళి అడిగితే ఆ కాంట్రాక్ట్ తనకి ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ పేపర్లు పట్టుకుని బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో లోన్ తీసుకొని ఒక కంపెనీ అయితే సృష్టించాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన కొన్ని రోజులకే వరల్డ్ వార్ కారణంగా జపాన్ లో బాంబు దాడి అయితే జరిగింది. ఆ బాంబు దాడిలో అతని ఫ్యాక్టరీ మొత్తం కోల్పోయాడు. అయినా సరే అతను నిరాశ చెందలేదు. మళ్ళీ బ్యాంకుకి వెళ్ళి మళ్ళీ లోన్ కి అయితే అప్లై చేశాడు. కానీ ఈసారి అయితే బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వలేదు. ఇంకా చేసేది ఏం లేక తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంతమందిని సహాయంగా కొంతమంది అప్పుగా కొంచెంగా తీసుకున్నాడు. మళ్ళీ ఫ్యాక్టరీ అయితే ఓపెన్ చేశాడు. జపాన్ లో అయితే న్యూక్లియర్ బాంబు వల్ల తరచుగా భూకంపాలు అయితే వస్తూ ఉంటాయి. అలాంటి భూకంపంలో ఆ ఫ్యాక్టరీ మొత్తం నాశనం అయిపోయింది. స్ట్రాంగెస్ట్ పీపుల్ గెట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నట్టు మన శక్తిని పరీక్షించడానికి కష్టాలు వస్తాయి. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉంటామో మన కష్టాలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి అంటారు. అదేవిధంగా ప్రకృతి మళ్ళీ అతన్ని పరీక్షించింది. అతని ఫ్యాక్టరీ కూలిపోవడం, అప్పులు పాలవడం అతన్ని బాగా కొంగదీసింది. 25 ఏళ్లకే 50 ఏళ్ల ముసలవాడైపోయాడు. ఒక చిన్న గ్రామానికి వెళ్లి మెకానిక్ గా పని చేసుకుంటున్నాడు. అయితే గ్యారేజ్ కి మాత్రం ఎప్పుడు సైకిల్ మీదే వెళ్ళేవాడు. సైకిల్ మీద వెళ్ళడం కష్టంతో తన తెలివితేటలతో ఆ సైకిల్ కి ఒక మోటార్ అయితే ఫిక్స్ చేశాడు. రోజు తన సైకిల్ మీద అయితే ఆ ఫ్యాక్టరీకి వెళ్ళేవాడు. అది అప్పట్లో బాగా సంచలనమైంది. జనాలకి కూడా ఇది బాగా నచ్చి మాకు కూడా ఒకటి ఇవ్వండి అని చెప్పి అడిగారు. రాను రాను అతని మోటార్ సైకిల్ కి డిమాండ్ అయితే పెరిగింది. ఆ గ్రామంలో కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఆ కంపెనీ అయితే ఎదిగింది. అతను మరెవరో కాదు, హీరో హోండా మోటార్ సైకిల్ సృష్టికర్త హోండా. ఇప్పుడు టయోటో కంపెనీకే హోండా కంపెనీ గొప్ప పోటీ అయితే ఇస్తుంది. నేను ఇప్పుడైతే మనీ మేనేజ్మెంట్ కోసం చెప్పలేదు. మనీ మేనేజ్మెంట్ కోసం మీరు తెలుసుకునే ముందు మీ మనీ మీద నమ్మకం అయితే ఏర్పడాలి. డబ్బు సంపాదించడం సులువే అన్న నమ్మకం మీలో ఏర్పడాలి. మీ చిన్న ఆలోచన మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఎలా అయితే మోటార్ సైకిల్ ని హోండా లైఫ్ స్టైల్ మార్చేసిందో డబ్బును కూడా ఇన్వెస్టింగ్ గా మార్చి తీరాలి. పరిస్థితులు ఎదురుగా మనం నించోకపోతే ఒత్తిడి మన మీద ఎక్కువ నుంచి ఉంటుంది. బిల్ గేట్స్ కంప్యూటర్ లో చాలా డబ్బు ఉందని నమ్మాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో చాలా డబ్బు అండ్ పాపులారిటీ ఉందని గ్రహించాడు. ఇంకా బట్టల కొట్టులోనే డబ్బు దాగి ఉందని అనుకున్నాడు ధీరుభాయ్ అంబానీ. మనం కూడా మన చుట్టూ డబ్బు ఉందని అర్థం చేసుకోకుండా కొన్ని మార్గాల్లోనే డబ్బు వస్తుందని పిచ్చి నమ్మకంతో బతికేస్తున్నాం మిత్రమా. అదే విధంగా ఓవర్ నైట్ లోనే మనం అత్యంత డబ్బులు సంపాదిస్తామనే భ్రమలో కూడా మనం స్కిప్ చేయాలి. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మనకి వెంటనే డబ్బులు ఇవ్వవు, సమయం పడుతుంది. ఆ సమయం వచ్చే వరకు ఓపిక మీద వేచి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్లో షేర్ చేసి జస్ట్ మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఈ స్టోరీని షేర్ చేయండి.